హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధర మెడలో తాళి కట్టబోతుండగా విష్ణుని అరెస్ట్ చేయించిన వరలక్ష్మి షాక్లో. ధర నిజంగానే విష్ణుని వరలక్ష్మి అరెస్ట్ చేయించబోతుందా? అసలు ఎందుకు ఇలా జరిగింది? విష్ణు పెళ్ళి ఆపాలని వరలక్ష్మి ఇలా చేసిందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వరలక్ష్మి అయితే విష్ణు ఫోన్ చేయడంతో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, ధర నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటుంది అని వరలక్ష్మికి ఫోన్ చేయడంతో వరలక్ష్మి అయితే విష్ణు ఇంటికి బయలుదేరుతుంది. అలా విష్ణు ఇంటికి బయలుదేరిన తర్వాత అప్పుడే ఇక దారిలో ఒక కారు అయితే యాక్సిడెంట్కి గురై ఉంటుంది. కారులో ఒక ఆవిడ అయితే తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయి ఉంటుంది. ఆవిడ్ని చూసిన వరలక్ష్మి అయితే ఏవండి అంటూ ఆవిడ్ని స్పృహలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎంత స్పృహలోకి తీసుకురావాలని చూసినా ఆమె అయితే స్పృహలోకి రాదు. స్పృహలోకి రాకపోయేసరికి తనను తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తుంది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అందరూ కూడా ఆవిడ్ని మొత్తం చాలా ఇదిగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇక వరలక్ష్మి అయితే ఇక్కడే వెన్నెలకి నేను జన్మనిచ్చింది అంటే ఈ హాస్పిటల్ డాక్టర్ అయిన ఆవిడే ఆ రోజు నాకు డెలివరీ చేసింది ఈ డాక్టరే అనుకుంటా, ఇప్పుడే గుర్తుకొస్తుంది. అందుకని వీళ్ళందరూ అలా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కంగారు పడిపోతున్నారా అని అంటూ వరలక్ష్మి ఆ డాక్టర్ని అయితే గుర్తుపడుతుంది. తరువాత ఇక నర్సు వచ్చి సరైన సమయానికి మా డాక్టర్ గారిని హాస్పిటల్కి తీసుకువచ్చి ఆవిడ ప్రాణం నిలబెట్టారు మేడం, నిజంగా మీ రుణం తీర్చుకోలేము. ఆవిడ ఈ హాస్పిటల్ని ఎన్నో సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. మా అందరం కూడా ఆవిడ మీదే ఆధారపడి ఉన్నాము. ఇంతమంది జీవితాల్ని మీరు నిలబెట్టారు అంటూ నర్సు అయితే వరలక్ష్మికి కృతజ్ఞతలు చెప్తుంది. తరువాత ఇక వరలక్ష్మిని అయితే డాక్టర్ అయితే లోపలికి పిలుస్తుంది. అలా పిలిచిన తర్వాత వరలక్ష్మిని చూసి డాక్టర్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నీ పేరు వరలక్ష్మి కదా అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే అవునండి, నేను మీ హాస్పిటల్కి డెలివరీకి వచ్చాను, నన్ను గుర్తుపట్టారా అని వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక డాక్టర్ అయితే ఈరోజు నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నువ్వేనమ్మా, కానీ 6 సంవత్సరాల క్రితం నీకు నేను చాలా అన్యాయం చేశాను అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు అన్యాయం చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటే, నువ్వు మా దగ్గరికి డెలివరీకి వచ్చినప్పుడు ఆ రోజు నువ్వు కవల పిల్లలకి జన్మనిచ్చావు, నీకు పుట్టింది కవల పిల్లలు, ఆడపిల్లలు పుట్టారు అని అనేసరికి ఒక్కసారి వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారో అని అనగానే అవునమ్మా, మొదటి పుట్టిన ఆడపిల్ల మిస్ అయిపోయింది, సారి పుట్టిన అమ్మాయి చనిపోయి పుట్టింది అని అంటూ డాక్టర్ చెప్పడంతో ఇక వరలక్ష్మి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మొదటిని అమ్మాయిని మా హాస్పిటల్లోనే పనిచేసే ఆయా తీసుకువెళ్ళి ఒక వ్యక్తికి ఇచ్చింది, ఆ వ్యక్తి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే ఈ విషయం నాకు తరువాత సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసిన తర్వాత మళ్ళీ నిజం నీకు చెప్తే ఈ హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుందని ఆ రోజు నిజాన్ని దాచిపెట్టి నీ బిడ్డని నీకు దూరం చేశాను తల్లి అని డాక్టర్ అయితే పశ్చాత్తాపంతో వరలక్ష్మిని క్షమాపణ అడుగుతుంది. ఆ సీసీ ఫుటేజింగ్ ఇప్పుడుందా మేడం అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి. ఉందమ్మా, నేను చేసిన తప్పుకి అది సాక్ష్యం, అది చూసినప్పుడల్లా నేను చేసిన తప్పు నాకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని డిలీట్ చేద్దామనుకున్నాను కానీ నా ప్రాణం ఒప్పలేదు అంటూ తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోని డాక్టర్ అయితే చూపిస్తుంది వరలక్ష్మికి. ఇక ఆ వీడియోని చూసి వరలక్ష్మి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. హాస్పిటల్లో పనిచేసే ఆయమ్మ తీసుకువెళ్ళి తన బిడ్డని విష్ణు చేతిలోనే పెట్టింది. అది చూసి ఒక్కసారే విష్ణు అయితే చాలా ఆనందపడుతూ పాపని ముద్దు కూడా పెట్టుకోవడం, ఇదంతా కూడా సీసీ ఫుటేజ్లో వరలక్ష్మి చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడే వరలక్ష్మి వేదవతి విష్ణు దగ్గర పెరుగుతున్న బిడ్డ ఎవరు అని అడిగినప్పుడు తను ఒక అనాథ అని తడబడుతూ సమాధానం చెప్పడం అంతా కూడా గమనించి, అంటే విష్ణు గారి దగ్గర ఉన్న పాప నా పెద్ద కూతురు అన్నమాట అని నిజం తెలుసుకొని వరలక్ష్మి అయితే ఇక కోపంతో విష్ణుని నిలదీయడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆయన ఈ పెళ్ళి ఎలాగైనా ఆపాలని అన్నారు, ధర బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పారు. అంటే ఒకవేళ ఆ బిడ్డ నా బిడ్డేనని నాకు చెప్పేస్తానని, ఒకవేళ కూతురు నా కూతురని తెలిసాక నేను విష్ణు గారిని అసహించుకొని పాపని తీసుకుని వెళ్ళిపోతానేమో అని విష్ణు గారు
ఆ ధర మాటలకి తను భయపడ్డారా, అందుకే ఇలా చేస్తున్నారా అని చెప్పేసి అనుమానం వస్తుంది వరలక్ష్మికి. అప్పుడే ఒక వరలక్ష్మి అయితే ప్లాన్ చేసుకొని ఇక అక్కడికైతే వెళ్దామని అనుకుంటుంది. ఈలోగా ధర అయితే తను అనుకున్నది సాధిస్తున్నానని, ఇన్ని సంవత్సరాల తర్వాత విష్ణుకి భార్యనవుతున్నానని చాలా ఆనందపడుతూ ఉంటుంది. విష్ణు ధర ఇద్దరూ కూడా పెళ్లిపీటల మీద కూర్చుంటారు, గౌరీ పూజ చేస్తూ ఉంటారు పంతులు గారు అయితే. అప్పుడు ఇక తాళి కట్టే ముహూర్తం అయితే వచ్చేస్తుంది. ఈ జీలకర్ర బెల్లం అమ్మాయి తల మీద పెట్టి బాబు అంటూ విష్ణు చేతికి జీలకర్ర బెల్లంని ఇస్తారు, అలాగే ధర చేతికి కూడా ఇస్తారు. విష్ణు ధర తల మీద జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి అక్కడికి వరలక్ష్మి వస్తుంది. వరలక్ష్మి వచ్చి ఆపండి అని అంటుంది. దాంతో ఒక్కసారే ధర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వరలక్ష్మి రావడంతో అప్పుడే వేదవతి అయితే ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. కొంచెం సేపు మీరు ఏమి మాట్లాడకండి, ఒకవేళ ఏదైనా మాట్లాడితే ఇప్పుడు వరకు ఉన్న మీ మీద ఉన్న కాస్త గౌరవం కూడా మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అయినా మీరు చేసిన తప్పుకి ఆ దేవుడు మీకే ఇప్పటికే శిక్ష విధించాడు. వీల్ చైర్లో కూర్చొని మీ పనులు మీరు చెయ్యలేని పరిస్థితికి వచ్చేసినా మీ పొగరు మాత్రం దిగలేదు అని వరలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక విష్ణు అయితే మా అమ్మని అంత మాట అంటావా అని అంటూ ఉంటాడు. మీ అమ్మనేంటి, మిమ్మల్ని కూడా అంటాను. మీ దగ్గర ఉన్న అనాథ అనే ఆ బిడ్డ అని చెప్తున్నారు కదా, ఆ పాప ఎవరు అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి అయితే. అసలు ఆ పాప గురించి నీకెందుకు, తను అనాథని చెప్పాను కదా అని వేదవతి అంటూ ఉంటే, తను అనాథ కాదు, నా కూతురు, నా రక్తం పంచుకొని పుట్టిన నా బిడ్డ అని అంటూ వరలక్ష్మి అయితే వేదవతికి షాక్ ఇస్తుంది. ఆ రోజు నాకు పుట్టింది కవల పిల్లలు, ఒక పాపని విష్ణు గారు తీసుకువచ్చారు, మరొక పాపని ఈ ధర చనిపోయిన బిడ్డని నా ఒడిలో పడుకోబెట్టి బ్రతుకున్న నా పాపని అనాథాశ్రమంలో వదిలేసింది. అక్కడ నా కూతురు అనాథగా బ్రతికితే ఇది చూసి ఆనందపడాలని అనుకుంది అని నిజాన్ని బయట పెడుతుంది వరలక్ష్మి అయితే. అప్పుడే ఇక వరలక్ష్మి చెప్పింది నిజమేనా అని విష్ణు అయితే ధరాని నిలదీస్తూ ఉంటాడు. నిజమే అని ధర అయితే నిజాన్ని ఒప్పేసుకుంటుంది. ఇంతలో పోలీసులు అయితే వస్తారు. పోలీసులు రావడంతో అప్పుడు ఇక వరలక్ష్మి అయితే నా కూతుర్ని నాకు తెలియకుండానే హాస్పిటల్లో కిడ్నాప్ చేసి తన దగ్గర పెంచుకుంటూ ఇప్పుడు ఒక అనాథ బిడ్డ తను అని చెప్పి నా దగ్గర అబద్ధం చెప్పారు సార్, ఈ విష్ణు గారిని అరెస్ట్ చేయండి అని అంటూ వరలక్ష్మి అయితే విష్ణుని అరెస్ట్ చేయిస్తుంది. అది చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని విష్ణు ధర పెళ్ళి వరలక్ష్మి చెడగొట్టి విష్ణు వరలక్ష్మి ఒక్కటవ్వాలని కోరుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.